మాటతో సుఖం బ్రహ్మ ఎంత గొప్ప వైరాగ్యాన్ని పట్టుకున్నారు. మనకు కూడా సుఖం బ్రహ్మ యొక్క వైరాగ్యం రావాలి. వైరాగ్యం రావాలంటే మీరు వెంటనే ఉంటారు, సంసారం వదిలేన భార్య భర్తను వదిలేయాలి, భర్త భార్యను వదిలేయాలి, పిల్లలను తీసి మాట్లాడతారు, వనవాసాలను వెళ్ళిపోవాలి. అది కాకుండా వైరాగ్యం ఉంటుంది. సంసారంలో ఉండాలి, భార్యతో ఉండాలి, పిల్లలతో ఉండాలి, కానీ వైరాగ్యం ఉండాలి. అదే విషయాన్ని ఈ భాగవతాంతర్గతంగా కర్దమ ప్రజాపతి దేవమూర్తి చరిత్ర చెప్తారు. పరమాత్మతో భక్తి జ్ఞాన వైరాగ్యం రావాలి తప్ప అనవసరమైన వైరాగ్యం రావాలి. అంటే ఇక్కడ ఎంత జ్ఞాన వైరాగ్యం ఉందో చూడండి. శుభ్రబాబు ఎంత గొప్ప మాట చెప్తున్నారు చూడండి. ఇక్కడ ఆయన మంచి నిండు యువకుడు ఉన్నారు. ఎవరు? శుభబ్రహ్మ. ఎవరు శుభబ్రహ్మ? ఎవరి కుమారుడు? భాగవతం దయచేసి నిద్రలో లేకడిగిన వేదవ్యాస భగవానుడు వేదాన్ని ఏమి చేశాడు? ఏం చేశాడు? 4 భాగాలు చేశాడు. ఏంటంటే 4 భాగాలు? మరి 4 భాగాలకు ఇచ్చిన శిష్యుల పేరు మేలుకుని ఉన్నారు. ఆయన శుభబ్రహ్మ నిండు యుగంలో ఉండే రోజులలో తండ్రి గారు ఆయనను వివాహం చేసుకుని అడిగారు. తండ్రికి అది ఉంటుంది కదా, నిండు యుగంలో వచ్చాడు, కుమారుడు వివాహం చేసుకోవాలని తండ్రి నిర్ణయించి కుమారుడు చెప్పాడు. శుభబ్రహ్మ చెప్పారు. ఆయన ఎలా ఉన్నాడంటే, ఆయన అన్నాడు వివాహం చేసుకున్నంటే, శుభబ్రహ్మ అన్నాడు నాకు వివాహం అక్కర్లేదు, ఈ లోకమంతా దుఃఖపూర్తి వెళ్ళిపోయింది, నేను ఆనందంలో అనుభవించాలి, అందుకని నేను బ్రహ్మైక్య సిద్ధి కొరకు తపస్సు చేస్తానని చెప్పి అరణ్యములు బట్టి వెళ్ళిపోతున్నాడు శుభబ్రహ్మ. నాకు వివాహం తండ్రి గారు ఆయన నమస్కరించి, ఈ లోకమంతా అరణ మాయతో కప్పబెడుతుంది, మోహముతో కప్పబెడుతుంది, ఆకర్షణతో కప్పబడినది, అలాంటి భూయిష్టమైనటువంటి సంసారాన్ని వాముని ఆయన అరణ్యాలు పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోతున్న తండ్రి గారు ఊరుకుంటారా? తండ్రి ప్రేమ కదండి, కుమారుడు వివాహం చేయలేదుగా అని వెనకాతలే శుభబ్రహ్మ అలా వెళ్ళిపోతుంటే అరణ్యవార్ధన వెనకాతలే తండ్రి గారు, ఎవరండి తండ్రి గారు? వేదవ్యాస భగవానుడు వెనకాల వెళ్తున్నాడు. ఎలా వెళ్తున్నది? కుమారుడు నా వివాహం వెళ్ళిపోతుంటే ఆ తండ్రి తట్టుకోలేక ఆయన హా పుత్ర హా పుత్ర హా పుత్ర అనుకుంటూ వెనకాలే అరణ్యంలో పరిగెడుతున్నాడు వేదవ్యాస భగవానుడు. ఆ పుత్ర అది వెళ్ళిపోకు, ఆ పుత్ర అనుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆయన వెళ్ళిపోతుంటే అరణ్యంలోకి వెళ్ళిపోతుంటే అప్పుడు శుకుడు ఎలా కదండి, తండ్రి గారు పిలిస్తే ఏమన్నా శుకుడు అన్నాడు కొడుకుగా. కానీ శుభబ్రహ్మ అంటలేదండి అన్నమాట. ఆయన పరబ్రహ్మాన్ని చూస్తూ అరణ్యుడు అలా సాగిపోతున్నాడు. వేదవ్యాస భగవానికి సమాధానం చెప్పాలి. అక్కడ ఎవరు చెప్తున్నారంటే అరణ్యాలలో ఉన్నటువంటి వృక్షాలు చెప్తున్నాయి సమాధానం. ఈ శుభబ్రహ్మ చెప్పట్లేదు. అరణ్యంలో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా మాట్లాడుతున్నాయి. ఏమని? హా పుత్ర హా పుత్ర అని వేదవ్యాసం అంటే ఓయ్ 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 అని వృక్షాలన్నీ జవాబు చెప్పాయి. అంతటి బ్రహ్మనిష్ట దృష్టుడే యవ్వనమందే ఒంటి మీద భర్త లేకుండా వెళ్ళిపోతుండేవాడు శుభబ్రహ్మ. అంటే పూర్తిగా పరబ్రహ్మాన్ని నింపుకున్నటువంటి వ్యక్తికి ఒంటి మీద వీళ్ళు ఉంటారన్నప్పుడు. అంటే ఇక్కడ బాగా రహస్యమైన అంత గొప్ప జ్ఞాన వైరాగ్యాన్ని పొందాడు శుభబ్రహ్మ. అలా ఒంటి మీద వస్త్రం లేకుండా వెళ్ళిపోతున్నాడు. అంతటి బ్రహ్మనిష్టాగరిష్టమైనటువంటి శుభబ్రహ్మ నవయకులకు ఉన్నటువంటి శుభబ్రహ్మ వెళ్ళిపోతున్నాడు. శుభబ్రహ్మ వైరాగ్య సంపత్తుల గురించి మనకు ఉదాహరణగా చెబుతుంటారు వాంగ్మయంలో. అలా ఒకనాడు ఒక సరోవరం పక్క నుంచి శుభబ్రహ్మ వెళ్ళిపోతున్నాడు. ఆ సరోవరంలో స్త్రీలు ఆ సరస్సులో స్నానం చేస్తున్నారు. అక్కడ సరోవరంలో అప్సరసలందరూ కూడా దిగంబరులే స్నానం చేస్తున్నారు. అందులో ఒకరు అంటున్నారు, అప్సరస అంటుంది, అదిగో అక్కడ నుండి
బ్రహ్మ వస్తున్నాడు, శుకుడు వస్తున్నాడు. శుక బ్రహ్మ వచ్చి నమస్కారం చేయాలి. కాబట్టి మనందరం వెంటనే వెళ్ళి ఆ శుక బ్రహ్మకు ఎదురుబడి నమస్కరించుదాం. అనగానే ఉన్నతంగా వివస్త్రాలపై ఆ వస్త్రాలు లేకుండా సరోవరం నుండి బయటకు వచ్చి అక్కడికి వచ్చినటువంటి శుక బ్రహ్మకు నమస్కరించారు. వస్త్రములు లేకుండా అప్సరసలు వచ్చి నమస్కారం చేశారు. ఒంటి మీద వస్త్రం కట్టుకోకుండా లేచి వచ్చి శుకుడు బ్రహ్మకు నమస్కరించారు. అప్పుడు శుకుడు ఎలా ఉన్నాడండి? నిండు యవ్వనంలో ఉన్నాడు. అలా ఆయన ముందుకు వెళ్ళిపోయాడు. ఎందుకు? ఆ అప్సరస్సులో వస్త్రాలు లేకుండా వచ్చినా వారిలో ఎవరు కనబడ్డారు? శుక బ్రహ్మకు పరబ్రహ్మమే కనబడి, అంటే ఈశ్వరుడే కనబడ్డాడు. వాళ్ళు మీరు స్త్రీలు ఇలా ఉన్నారని చూడలేదు. శుక బ్రహ్మ అంత వైరాగ్య సంపత్త అలా వెళ్ళిపోయిన తర్వాత కొంత సమయానికి మళ్ళీ వెళ్ళారు. అప్సరసందరూ సరోవరంలో స్నానం చేస్తున్నారు. స్నానం చేయగా కొంత సమయానికి అక్కడికి వ్యాస భగవానుడు వస్తున్నారు. అప్సరస వ్యాసుల వారు వస్తున్నారు. నమస్కరించారు కదా, అదండి వెంటనే వెళ్ళి వస్త్రములు కట్టుకుని వ్యాస భగవానుడికి నమస్కారం చేద్దాం అనుకున్నారు. అందరూ బయటకొచ్చారు. అక్కడే ఉన్నటువంటి వస్త్రాలను కట్టుకున్నారు. వ్యాస భగవాను అందరూ వచ్చారు. ఆ వ్యాస భగవానుడికి నమస్కరించారు. వస్త్రములు కట్టుకున్న అప్సరసలు. అక్కడ వెంటనే ఈ సంఘటన వ్యాసుడు ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి అంటారు, నా కుమారుడు నవయవనంలో ఉన్నాడు, నేను వార్ధక్యం నందున్నాను. నేను వస్తే మీరు వస్త్రములు కట్టుకుని నమస్కరించారు. నా కుమారుడు అలా వెళ్ళిపోతుంటే వస్త్రములు లేకుండా నమస్కరించారు. ఏమిటి తేడా అని ఆశ్చర్యపోయాడు వ్యాస భగవానుడు. అని వ్యాసుడు అప్సరసను అడిగాడు. అడిగితే అప్సరసలు అంటున్నారు, అయ్యా మహాత్మా, నీ కుమారుడికి స్త్రీ పురుష భేదము తెలియదు. పురుషుల్లో పరబ్రహ్మాన్ని చూస్తాడు, పరమేశ్వరుని చూస్తాడు. స్త్రీలో పరమేశ్వరుని చూస్తాడు. కాబట్టి మేము అలా నమస్కరించాను. కానీ నీ కుమారుడికి అలాంటి తెలియదు. అతడు అంతటా బ్రహ్మ ఒక్కదాన్ని మాత్రమే చూసేవాడు. నీకు స్త్రీ పురుష భేదము తెలుసు. స్త్రీలెవరో పురుషులెవరో నీకు తెలుసు. అందుకే నీకు వస్త్రాలు కట్టుకొని నేను నమస్కరించాను అని తల్లి చెప్పారు. ఎంత గొప్ప సుఖ బ్రహ్మ వైరాగ్య సంపత్తి, ఎంత గొప్ప వైరాగ్యం అన్నారు. అలాంటి వైరాగ్యంతో ఉండేవాడు సుఖ బ్రహ్మ. అలాంటి వైరాగ్యంతో ఉన్నటువంటి సుఖ బ్రహ్మ వివాహం చేయాలని తీసుకుంటాడు. అంత వైరాగ్య సంపత్తి కలిగినటువంటి సుఖ బ్రహ్మ చాలా గొప్పవాడు. అందుకే ఒక్క భాగవతమును మాత్రము వ్యాస భగవానుడు వేరొకరి చేత చెప్పించకుండా శుకుని చేత మాత్రమే చెప్పించాడు. అంత గొప్ప వైరాగ్య సంపత్తి ఉన్నవాడు.